ఏం చేయమంటావు? మీ 500 కుటుంబాలకు బదులుగా అక్షయ ఒక్కదాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించండి. మీ కుటుంబాలు మీకు మిగలాలంటే అక్షయను మీరు నా దగ్గరకు పంపించాలి. మీ అందర్నీ వదిలేస్తాను. నా పని నేను ముగించుకుని ఊరిని కూడా వదిలేస్తాను. ఎక్కువ సమయం లేదు. వీలైనంత తొందరగా ఆ పని చేయండి. ఊరా అక్షయ? ఇటువంటి కోరిక కోరుతుందని నేను అనుకోలేదు. పరిష్కారం ఏంటో తెలిసింది కదా. ఇక మీరంతా మీటింగ్ పెట్టుకొని ఓ నిర్ణయానికి రండి. సుబ్బు చెప్పినట్టు జడల మర్రి నన్ను కూడా తనలోకి లాక్కోవాలి కదా. మరి నన్నేం చేయలేదేంటి? అంటే ఆ సుబ్బు చెప్పింది నిజం కాదన్నమాట. అందరినీ భయపెట్టడానికి అలా అబద్ధం చెప్పాడా? అందుకేనా నేను ఈ చెట్టు ఎక్కడుందో చెప్పమని అడిగితే చెప్పడానికి ముందు తను ఒప్పుకోలేదు? ఊర్లోకి వెళ్ళి తన సంగతి చెప్పాలి. బావా, నువ్వెక్కడికి ఎలా వచ్చావు? నువ్వు ఇటువైపుకి బయలుదేరావని సుబ్బు చెప్పాడు. సరైన సమయంలో వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ చెట్టు నిన్ను కూడా తనలోకి లాక్కొనుండేది. అయినా నువ్వు ఆ చెట్టు దగ్గరకు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? నన్ను పిలవాల్సింది కదా. ఆ చెట్టు ఏ చోటు ఉందో తెలియగాని దాని రహస్యం తెలుసుకుందామని బయలుదేరాను. చెట్టు చుట్టూ పరిశీలించాను. ముందు నాకైతే ఎలాంటి అనుమానమూ కలగలేదు. నువ్వొచ్చిన తర్వాత తెలిసింది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. నీకు ఊరు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ నువ్వు నాకు ముఖ్యం. అర్థమైందా? నేను మారిపోయి నిన్ను పాపను దగ్గరికి తీసుకున్నాను. అమ్మ కూడా నిన్ను అర్థం చేసుకుంది. ఇటువంటి సమయంలో మనందరం ఆనందంగా ఉండాల్సింది పోయి సమస్యలతో సతమతమవుతున్నాం. ఊరి సమస్యకు ఓ పరిష్కారం చూపించిన తర్వాత ముందు ముందు మనకి మంచి రోజులే ఉంటాయి. మనము ఆ చెట్టు దగ్గరున్న రహస్యాన్ని కనిపెడతాం. మాయ మనకు పరిచయం కావడం మన అదృష్టం. నీకెలాంటమ్మాయి భారీగా వస్తే బావుంటుందనుకున్నానో అటువంటి గుణవంతురాలు, సాహసవంతురాలు వచ్చింది. మనం ఆ అమ్మాయిని అభినందించాలి. తన దగ్గరికి వెళ్దాం పద. ఎంతో గుండె ధైర్యాన్ని చూపించి ఆ దుష్టశక్తి వశీకర దగ్గరకెళ్ళి ఊరి సమస్యని ఓ దిశగా తీసుకొనొచ్చింది. ఊరికి ఉపకారం చేయడానికి నేనేదో ఘనకార్యం చేశానని
అందరూ అనుకుంటున్నారు. దాని వెనుకున్న కారణం అవని వాళ్లకు మాత్రమే తెలుసు. ఊరు బయలుదేరినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది, పెళ్లి విషయంలో నీ ఒపీనియన్ చేంజ్ అవుతుందని చెప్పారు. అప్పుడు అదంతా ట్రాష్ అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఒక మంచి అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్గా రావడం ఐఎమ్ సో లక్కీ తాతయ్య. పద. ముక్కుపుడక విషయంలో అక్షయని బాగా ఇరికించాను. ఊరంతా కలిసి అవని కుటుంబం మీద ప్రెషర్ తీసుకొని వస్తారు. ఫైనల్ స్టేజ్లో అవని వాళ్ళు లొంగిపోయి అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అక్షయను అవని త్యాగం చేయాల్సి వస్తుంది. అక్షయని కోట దగ్గరికి తీసుకొని వెళ్తారు. వసీకరకి అప్పగించేస్తారు. వసీకర అక్షయతో ముక్కు పుడుకని వెతికిస్తుంది. అక్షయకి దొరుకుతుంది. ఆ సమయంలో నేనెంటరై దాన్ని లాక్కుంటాను. ముక్కు పుడక వన్స్ నా చేతికి అందింది అంటే వసీకరని అడ్డం తప్పించుకొని మహామంత్రశక్తులను నా సొంతం చేసుకుంటాను. మాయా, ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నావు? సంతోషంగా ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతుంటాను. కూర్చున్న కొమ్మని నరుక్కోవడం అంటే ఇదే. నువ్విలాంటి దానివి అనుకోలేదు. అవును, నీ గురించి మేము ఊహించుకున్నది వేరు, చూస్తున్నది వేరు. అది తాతయ్య. ఇంకేం చెప్పకు. నువ్వు చెప్పేది మేం వినాం, మేం చెప్పేదే నువ్వు విను. నువ్వు చూడటానికి సాఫ్ట్గా ఉంటావు, మరి కోటలోకి వెళ్ళేంత ధైర్యం ఎలా చేసావు తల్లి? అవును మాయా, నువ్వు మంచిదానివని గెస్ చేశాను గాని ఇంత జెన్యున్గా ఉన్నావేంటి? ఇట్స్ మై లక్ అని తాతయ్యతో అంటున్నాను. నీ ధైర్య సాహసాలకి ముచ్చటేసిందమ్మా. ఊరికో పరిష్కారం చూపించే విధంగా పెద్దరికాన్ని తల మీదెత్తుకున్నావు. అందుకే నిన్ను అభినందిస్తున్నాను మనవరాలా. ఓ, థ్యాంక్ యూ తాతయ్య గారు. ఇంకా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అని షాక్ అయ్యాను. కాసేపు బ్లాంక్ అయిపోయాను. నవ్ ఐమ్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కలకాలం ఇలాగే ఉండాలమ్మా. అవును, మేము వచ్చే సమయానికి నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? అదా, అది ఏం లేదు. మీ వంటి మంచివారింటికి కోడల్ని మనవరాల్ని అయినందుకు సంతోషపడుతూ నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. అలాగే మన మ్యారేజ్ విషయం నా పేరెంట్స్కి ఎలా చెప్పాలా అని ప్రిపేర్ అవుతున్నాను. పిలిపించమ్మా.